నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలవరం పనులు అసలు సాగట్లేదంటూ సాక్షిలో కంటిన్యూస్ గా కథనాలు వస్తున్నాయి. మరి తాజాగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా, అంటే ఆయన కాంగ్రెస్ నాయకుడో కాదో తెలియదు కానివ్వండి, ఆయన కూడా అసలు అక్కడ పనులు సాగట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీటిని ఏ విధంగా చూడాలి, ప్రస్తుతం అక్కడ పనులు ఏ విధంగా సాగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సాక్షిలో చూసుకున్నట్లయితే అసలు పోలవరంలో పనులు సాగట్లేదు అంటూ రోజు తరచుగా కథనాలు చూస్తున్నాను సార్. మరి సాక్షిని పక్కన పెడితే మరి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బయటకు వచ్చేసి ఆయన అసలు అక్కడ పనులు సాగట్లేదు, నత్తనడకన నడుస్తున్నాయి అంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆన్ సైట్ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పోలవరం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పనులు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో విపరీతమైన ప్రోగ్రెస్ ఉన్నది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 72% పనులు పూర్తయినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 1% పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 88% పనులు పూర్తయినాయి. అంటే ఇంకా ఇంతకన్నా ఫాస్ట్గా ఎట్టగట్టాలి, ఈ సాక్షి వాళ్ళు చెప్పాలి, లేదు ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి చెప్పాలి. 88% కంప్లీట్ అయిపోయింది. ప్లస్ లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ 62% కంప్లీట్ అయింది. అంటే సైమల్టేనియస్గా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన పనులు, అంటే నేను మెయిన్ పోలవరం ప్రాజెక్టు గురించి ప్లస్ కెనాల్ లింకేజ్ గురించి కూడా చెప్తున్నది అందుకే. అంటే రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము గ్యాప్ 1 2026 మార్చి కల్లా కంప్లీట్ అవుతుంది. ఎర్త్కమ్ రాక్ఫిల్ గ్యాప్ 2 అది 27 మార్చి కల్లా అది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ విషయానికి వస్తే డయాఫ్రమ్ వాల్ 75% కంప్లీట్ అయింది. ఈ డయాఫ్రమ్ వాల్ ఏంటి అంటే ఇది రెండోసారి కట్టడం. మొదటిసారి చంద్రబాబు నాయుడు డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత 2020 సంవత్సరంలో గోదావరికి ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్లు వచ్చి కొట్టేసినాయి. అంటే నీళ్లు కొట్టడం కూడా ఎట్లా కొట్టింది అంటే 3 చోట్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేలాగా కొట్టింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి తెలివితేటలుండి, జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏం లేదు అంటే కొట్టడం కూడా, అంటే ఫ్లడ్ వచ్చి ఎక్కడ డ్యామేజ్ చేసింది అంటే 3 డయాఫ్రమ్ వాల్కి ఆనుకొని ఉన్న 3 చోట్ల ఇసుక కొట్టుకుపోయింది. దాన్ని ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా గుర్తించినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇది సమస్య అని గుర్తించినట్టయితే అక్కడ ఇసుకని డంప్ చేస్తే సరిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని వదిలేశాడు, దాన్ని చూడలేదు. డయాఫ్రమ్ వాల్కి ఎంత నష్టం జరిగింది, దాన్ని ఎట్లా సేవ్ చేయాలి అనే విషయాలని ఆలోచించలేదు. ఆ తర్వాత 2020 తర్వాత ఇంకొక 3 సార్లు గోదావరికి ఫ్లడ్స్ వచ్చినాయి. దాంతో ఏమైంది అంటే అక్కడ ఉన్న మొత్తం చాలా ప్యాక్ చేస్తారు, ఇసుకతోటి ప్యాక్ చేస్తారు. డయాఫ్రమ్ వాల్ ముందరంతా కూడా ఇసుకతోటి ప్యాక్ చేస్తారు. అది దాదాపుగా ఒక శిలలాగా తయారైపోతుంది అన్నమాట. అటువంటిది లూజ్ అయిపోతే దాన్ని హై కంప్రెషన్ తోటి ఆ ఇసుకని డంప్ చేయాలి అక్కడ. అది చేయకపోవటం వల్ల తర్వాత వచ్చిన వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఇది జరిగిన తర్వాత డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాలి అంటే 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి ఈ డయాఫ్రమ్ వాల్ సంగతి ఏంటి, ఇది పనికొస్తుందా పనికిరాదా అంటే వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు చెప్పారు ఈ డయాఫ్రమ్ వాల్ ఇంకా పనిచేయదు, ఇంకొకటి కట్టాల్సిందే అంటే అప్పుడు మళ్ళీ మన అదృష్టం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. లేదు ఒకసారి మేము డబ్బులు ఇచ్చేసాము, మళ్ళీ మేము డయాఫ్రమ్ వాల్ కట్టడానికి మేము డబ్బులు ఇవ్వము అంటే ప్రాజెక్ట్ ఆగిపోయి ఉండేది. కానీ థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,
వాళ్ళు ఏం చేశారు అంటే లేదు ఎట్లయినా సరే ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి. గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే ఎవరి తప్పిదం, కాంట్రాక్టర్ తప్పిదమా అనేది కాదు. పోలవరం ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ 990 కోట్ల రూపాయలు ఇచ్చి కొత్త డయాఫ్రమ్ వాళ్ళు మొదలు పెట్టించారు. అంటే జగన్ నిర్లక్ష్యం వల్ల 990 కోట్లు వృధా అయిపోయినట్టే. వృధా అయిపోయింది. ఇంకా చాలా వృధాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ చేసిన దీనివల్ల కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సి వచ్చింది. కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం మొదలైన కరెక్ట్గా 3 నెలల్లో 4 నెలలకు మళ్ళీ గోదావరికి విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. అంత ఫ్లడ్లో కూడా వర్క్ ఆగకుండా డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు మొత్తం పర్యవేక్షించి మెటీరియల్ మొత్తం డంప్ చేసి అక్కడ నుంచి పని ఆగకుండా, అంటే వర్షాకాలంలో జనరల్గా నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఆగిపోతాయి, కానీ పోలవరం ప్రాజెక్టు పనులు వర్షాకాలం కూడా కొనసాగేలా చేశారు. దాంతో ఇప్పుడు ఈ రోజున 88% వర్కులు పూర్తయిపోయినాయి పోలవరం ప్రాజెక్టు సంబంధించి. అంటే ఇంత ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటే ప్లస్ ఇంకొక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి అంటే మీకు డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని 2 సార్లు పిలిచి చూపించారు. మన జలశక్తి ఆఫీసర్లు వచ్చి చూశారు. ఈరోజు ఇప్పుడు మీరు వీడియో చేస్తున్న ఈ రోజు కూడా నిపుణులు వచ్చి అక్కడ పరిశీలన జరుపుతూ ఉన్నారు. ఎట్లా ఉన్నది ఏంటి ప్రాజెక్టు ఓవరాల్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అని చూస్తున్నారు. ఆన్ సైట్లోనే మీకు మెటీరియల్ ఎట్లా ఉన్నది, వీళ్ళు తెచ్చిన మెటీరియల్ వాడక ముందు మెటీరియల్ ఎట్లా ఉంది అనేది కూడా వాళ్ళు ఆన్ సైట్లో టెస్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం ఏసీ రూముల్లో కూర్చొని మనం ప్రాజెక్టు సరిగా లేదు, నత్తనడకన సాగుతున్నది, మీకు అది లేదు ఇది అని చెప్పటం అనేది చాలా అసహ్యకరమైన విషయం. ఇది పోలవరం ప్రాజెక్టు మీద రాజకీయాలు చేయమాకండి దయచేసి. మీకు అమరావతి ఇష్టం లేదు, మీకు పోలవరం ఇష్టం లేదు. ఈ రెండింటినీ మీరు పూర్తి చేయకపోగా పాడుపెట్టడం వల్లే మీరు ఓడిపోయారు. మరి ఆ మాత్రం జ్ఞానం లేదా, ఆ మాత్రం బుద్ధి మీకు ఇంకా రాదా? పోలవరం ప్రాజెక్టుకి మీకు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిజంగా జరగకపోతే, ఇప్పుడు నేను చెప్పాను 88% వర్క్స్ కంప్లీట్ అయినాయని. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ నెంబర్ 1, నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అవన్నీ నేను తెలుసుకొని అవగాహన చేసుకున్న తర్వాతే చెప్తా. అంతే తప్ప నీకు 72% నుంచి జగన్మోహన్ రెడ్డి 1% కూడా పెంచలేకపోయాడు వర్క్స్. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులతోటి ఏమైంది అంటే అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ లోయర్ కాఫర్ డ్యామ్ కానీ వీటి వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మధ్యలో వచ్చేసి 2019లో వచ్చేసి ఈ మొత్తం వీటిని ఈ అప్పర్ కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యాములను కూడా పట్టించుకోకపోవటం వల్ల మొన్న వరదల సీజన్ వచ్చేసరికి అప్పర్ కాఫర్ డ్యామ్లో కొంచెం అక్కడి నుంచి మట్టి జారటం మొదలుపెట్టింది. దాని ఏజ్ 5 సంవత్సరాల కన్నా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గనక దాన్ని వర్క్ని వేగంగా కంప్లీట్ చేసి ఉంటే ఈ అప్పర్ కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యాము ఈ పాటికి తీసేసి ఉండేవాళ్ళు. టెక్నికల్గా ఈ పాటికి తీసేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే దానికి మళ్ళీ ఒక 300 కోట్లో 400 కోట్లో ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పర్ కాఫర్ డ్యామ్ని కాపాడాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఇందాక మీరు అన్నారు ఈ 990 కోట్లైనా జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం అంటే ఇటువంటివి చాలా ఉన్నాయి. అప్పర్ కాఫర్ డ్యాములో అది వీక్ అయిపోవటం వల్ల దానికి మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్ చేయాల్సి వచ్చింది. లోయర్ కాఫర్ డ్యాము వీక్ కావటం వల్ల కాఫర్ డ్యాముల వయసు 5 సంవత్సరాలే. ఈ లోయర్ కాఫర్ డ్యాము వీక్ కావటం వల్ల బట్రస్ డ్యామ్ కట్టాల్సి వస్తున్నది. ఈ బట్రస్ డ్యామ్ కట్టడానికి ఇంకొక 500 కోట్లు అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి డబ్బుల్ని వృధా చేయటమే కాదు కాలాన్ని వృధా చేశాడు. మొత్తం ప్రాజెక్టుని పడుకోబెట్టేశాడు. దాంతో ఏమైందంటే అతి విలువైన 5 సంవత్సరాల కాలం పోయింది.
దాంతో కొంత డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. వీటన్నిటినీ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ ఇన్ని చర్యలు చేసుకుంటూ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ 88%కి తీసుకెళ్తే ఇంకా వీళ్ళకి కనపడకపోతే ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి ఆ లెఫ్ట్ కెనాల్లో వీళ్ళని తీసుకెళ్ళి పాతేయాలి. ఎందుకు అంటే ఇదంతా నేను చెప్తున్నది కోపంతో కాదు, బాధతో చెప్తున్నా. ప్రాజెక్టు నిజంగా ముందరికి వెళ్ళకపోతే, ప్రాజెక్టు పనులు అక్కడ సాగకపోతే, లేదు అంతర్జాతీయ నిపుణులు కానీ కేంద్ర జలవనరుల శాఖ సైంటిస్టులు కానీ వచ్చి క్వాలిటీ బాగలేదని చెబితేగా, ఇటువంటి విషయాలు జరిగితే మీరు విమర్శిస్తే దానికి ఒక అర్థం ఉంది. వర్షాకాలం కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు ఎక్కడన్నా చూడండి, దేశంలో ఎక్కడన్నా చూడండి, వర్షాకాలం ఇరిగేషన్ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. వాళ్ళన్నీ మిషన్లు పక్కకు వచ్చేస్తారు. అటువంటిది వర్షాకాలం కూడా పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ జరిగితే మీకేంటి అభ్యంతరం? పోనీ నాసిరకం జరుగుతుంది అని నిపుణులు ఎవరైనా చెబితే, ఇదిగోండి బలానా రిపోర్ట్ ఇట్లా మీరు కడుతున్నది నాసిరకం కన్స్ట్రక్షన్ అని రిపోర్ట్ వచ్చింది అని చెప్పండి, చూపించండి. అది ఇవేమీ లేకుండా మీరు ఏసీ రూముల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చింది మీరు రాసుకుంటూ, మీ ఇష్టం వచ్చింది మీరు వాక్కుంటూ, పోలవరం ప్రాజెక్టు మీద అపోహలు కల్పించే విధంగా ప్రవర్తించటం అనేది ఇది అంటే వాళ్ళకి మామూలు భాషతో చెబితే అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవడికి వాడు మేధావిగా ఫీల్ అవుతుంటాడు. ఆడే మేధావి, నేనే కంప్లీట్ మేధావి, నాకే మొత్తం తెలుసు అనుకుంటాడు. నీకు మొత్తం అక్కడ ప్రాజెక్టు మీద ఆన్ సైట్ ఏమేమి వర్కులు నడుస్తున్నాయో తెలుసా? నీకు తెలీదు. నీకు ఇటువంటి సిచ్యుయేషన్లో డయాఫ్రమ్ వాల్ని 75% పూర్తి చేయటం అనేదే గొప్ప విషయం. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగింది, చంద్రబాబు టైంలో ఏం జరిగింది, అదే బేయర్ కంపెనీకి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ ఎందుకు ఇచ్చారు అంటే కొత్త కంపెనీకి ఇస్తే మళ్ళీ మొదలు పెట్టాలి. మళ్ళీ మొదలు పెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. ఈ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్లో పూర్తి అనుభవం ఉన్న ఆ కంపెనీకి మళ్ళీ దానికే ఇచ్చారు. దాంతో వాళ్ళకి ఏమైపోయింది, గ్రౌండ్ వాళ్ళకంతా తెలుసు కాబట్టి, సాయిల్ ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళు డయాఫ్రమ్ వాల్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదే కంపెనీకి ఎందుకు ఇచ్చామంటాడు. వీళ్ళు సాక్షిలో రాసేది అదే కంపెనీకి ఎట్టిస్తామంటే కొత్త కంపెనీ తీసుకొచ్చి పెట్టి అక్కడ కొత్త కంపెనీ వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అదే కదా చేసింది. చంద్రబాబు నాయుడు ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే ఆ కంపెనీని తీసేసి ఈయనకు కావాల్సిన కంపెనీని పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీని తీసేసి పాత కంపెనీకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వర్క్ కంప్లీట్ కావాలి తొందరగా. మళ్ళీ ఉన్న కాంట్రాక్టర్ని మళ్ళీ మార్చడం, కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావడం, వాడు మళ్ళీ యంత్రాలు మొబిలైజ్ చేసుకోవడం, వాడికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటం, ఇవన్నీ కాకుండా ఉన్న కాంట్రాక్టర్ తోటే చాలామంది అడిగారు. అదే జగన్ పెట్టిన కాంట్రాక్టర్ని మీరు ఎట్లా కంటిన్యూ చేస్తారని అడిగారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మొత్తుకున్నారు, అదే కాంట్రాక్టర్ కట్టిస్తారండి అని చెప్పి అడిగారు. అడిగితే చంద్రబాబు నాయుడు చెప్పింది ఒక్కటే, కాంట్రాక్టర్ని మార్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, దానివల్ల ప్రాజెక్టు ముందరికి వెళ్ళలేదు. నాకు కాంట్రాక్టర్ ఎవడైనా సరే వాడితోటి పని చేయించుకునే కెపాసిటీ నాకు ఉన్నది అని చెప్పాడు. అదే విధంగా చేస్తున్నాడు. 72% నుంచి 17 నెలల్లో 88%కి ప్రాజెక్టుని కంప్లీషన్కి తీసుకొచ్చాడు. ఎట్లా తీసుకొచ్చారు ఇవన్నీ? అదే కాంట్రాక్టర్ కదా. అదే కాంట్రాక్టరు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న, చాలా ముద్దుతోటి పెట్టుకున్న కాంట్రాక్టర్ని రివర్స్ టెండరింగ్ అనే ముసుగుతోటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి అక్కడ కూర్చోబెడితే ఆ రోజున వీళ్ళు ఎవడు కూడా మాట్లాడాల, నోరు తెరవలా. భయమా జగన్మోహన్ రెడ్డి అంటే?
ఈ రోజున 88% పనులు కంప్లీట్ అయినాయి. ప్రాజెక్టు నియరింగ్ కంప్లీషన్. నేను చెప్పా కదా, లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా 62% కనెక్టివిటీ పూర్తి చేసి కూర్చుంటే అక్కడ నిపుణులు వచ్చి వాళ్ళు చాలా బాగా జరుగుతుందని వాళ్ళు రిపోర్ట్లు ఇస్తుంటే పోలవరం పనులు జరగట్లేదంటే వాడిని అంతే. మరి నేను చెప్పా కదా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ లెఫ్ట్ కెనాల్లో పూర్తి చేస్తే పెడ వదులుతుంది రాష్ట్రానికి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.